మాకు పవన్ కళ్యాణ్ గారి రూపంలో 21 నియోజకవర్గాల్లో ఆయన ప్రతినిధులుగా ప్రతిరూపాలుగా ఉన్నటువంటి నరసాపురం ఎమ్మెల్యే శ్రీ బొమ్మిడి నాయకర్ గారికి, అలాగే ఎలమంచిలి ఎమ్మెల్యే శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారికి, అలాగే మిరిగి మీద పడ్డా సరే నేను ఇలాగే ఉంటాను చెల్లించమనేంత స్థిరంగా ఉండేటువంటి మా కోన తాతారావు గారికి, గాజువాక ఇన్ఛార్జ్, అలాగే పిఎస్సి మెంబర్, అలాగే మాలాగే యువకులు ఉత్సాహవంతులు కళ్యాణ్ గారు అడుగుజాడల్లో పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి రాయపిరెడ్డి కృష్ణ గారికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంత దూరం నుంచి మేము ఇక్కడికి రావడానికి, మీ అందరినీ కలవడానికి అది తట్టుకోలేరండి నా వాయిస్ బేస్. అది వినడానికి వచ్చామండి. ఇంత దూరం మేము వచ్చిన మీరందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యి మనం ఒకరికొకరం పరస్పరం పార్టీ కోసం ఈ ప్లాట్ఫామ్ మీద చేరిన ఈ కార్యక్రమానికి ఆర్గనైజ్ చేసినటువంటి శ్రీ త్రిమూర్తులు గారికి, అలాగే రామదాస్ గారికి, వాళ్ళతో పాటు కోఆర్డినేట్ అయ్యి ప్రతి చోట 3 రోజులుగా మీ డ్యూటీలు పక్కన పెట్టి నిద్ర మానుకుని తిండి మానుకుని మరి ఇంత ఎండలో ఇంత కష్టపడి ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా చేసినటువంటి మొత్తం ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి కోఆర్డినేషన్ టీం అందరికీ కూడా పేర్లు నాకు తెలియదు అందరికీ, మళ్ళీ ఒకరి పేరు చెప్పి ఒకరి పేరు చెప్పకపోతే పెద్ద పంచాయతీ అయిపోతుంది మా ఆంధ్రప్రదేశ్లో, అందుకే ఇక్కడ కూడా ఎవరి పేర్లు చెప్పట్లేదు. అందరికీ ఆపాదించుకోండి ప్రతి వీర మహిళ జన సైనికులు నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం ప్రధానంగా మా అన్న ఆంధ్రప్రదేశ్కి మార్గదర్శి మనందరి బాస్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి గల్ఫ్ జనసేన ఆధ్వర్యంలో ఏర్పరిచినటువంటి ఈ జన్మదిన వేడుకల్లో భాగస్వాములు అవడం మనందరం చేసుకున్న అదృష్టం. ఒకసారి రాష్ట్రం ఎటుపోతుందో తెలియని అధోగతిని చూసి అడుగులు ఎటు వేయాలో అర్థం కాక తడబడుతున్న అడుగులకి తనే ఒక మార్గదర్శి నిలిచినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అవినీతి వరదలో తడిసిపోతూ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి తనే ఒక ఛత్రమై నించున్నటువంటి మా అందరి ఛత్రపతి, వృద్ధాప్య ఛాయలు అలుముకొని రాజకీయం రంగులు మార్చుకొని తలా ఒక దిశ ఏం చేయాలో అర్థం కాక ఒక దుర్మార్గుడు బారికి దాటికి తట్టుకోలేక అటొకళ్ళు ఇటొకళ్ళు వెళుతున్నటువంటి రాజకీయ పార్టీలందరికీ అండగా నిలిచి నేనున్నాను మీకు రండి అని వామహస్తం అందించినటువంటి వామన మూర్తి, యువతకి భవిష్యత్తుగా మారినటువంటి ఒక మహోన్నత మానవతా మూర్తి అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు గల్ఫ్ జనసేన ద్వారా తరఫున ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. మీరందరూ కూడా ఒకసారి తెలపండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఇప్పుడు అసలు విషయం మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ గారు మొక్కలు నాటమన్నాడు, సొసైటీ కోసం మొక్కలు నాటుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు పేదల కోసం అన్నం పెట్టమన్నారని చెప్పేసి డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరాలను కంట్రిబ్యూట్ చేసి అన్నదానం చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేయమన్నారని వీధి వీధి ఊరు తిరిగి రోడ్లు వేసాం. పవన్ కళ్యాణ్ గారు సహాయం చేయమన్నారని కనిపించిన ప్రతి ఒక్కరికి సహాయం చేసుకుంటూ వెళ్ళిపోయాం. పవన్ కళ్యాణ్ గారు ఓట్లు వేయమన్నారని ఆంధ్ర రాష్ట్రం కోసం ఎన్డీఏ కూటమి గుర్తు కనిపిస్తాడు బుద్ధి పడేసి అలా ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నాం. అంతా సొసైటీ కోసం చేశాం. మరి మనందరం కలిసి ఆయన కోసం ఏం చేశాం? ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి కోసం ఏమైనా చేసాం? ఎప్పుడైనా చేశామా? స్టిల్ ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం మనం ఏమీ చేయలే. ఆయనే మనందరి కోసం మన కోసం పనులు చేయిస్తూ ఉన్నాడు. అందుకే ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయన కోసం మిమ్మల్ని అందరినీ, ఆయన చెల్లిగా, ఆయన ప్రతినిధిగా మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటే చేయడానికి సిద్ధంగా ఉన్నారా? చేతులెత్తండి. ఓకే, థ్యాంక్ యూ. భరోసా ఇచ్చారైతే. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు, తెలుసా మీ అందరికి? తెలుసా? ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు? డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మీకు ఎవరికైనా తెలుసా? ప్రజల కోసం పార్టీని పెట్టి పార్టీని నడపడానికి ప్రభుత్వం నుంచి డబ్బులు ఖర్చు చేయడం ఇష్టం లేక ఆయన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఆల్రెడీ ఇప్పటికే ఖర్చు అయిపోయి మళ్ళీ ఒక పక్కన 5 మంత్రిత్వ శాఖలు తీసుకొని ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ కూడా సినిమాలు చేయాల్సిన పరిస్థితి, ఒక నిర్బంధ పరిస్థితి ఆయనకు ఏర్పడింది. కారణం ఫండ్స్ లేవు. పార్టీని నడపడానికి నిలపడానికి
ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, జన సైనికులకి, మహిళలకి భరోసా ఇవ్వడానికి, పార్టీ నడపడానికి ఫండ్స్ షార్టేజ్ అనేది ఏర్పడింది. దాని మూలంగానే ఆయన మళ్ళీ సినిమా స్టూడియో స్టార్ట్ చేశారు. అందుకే మిమ్మల్ని అందరినీ ఇప్పుడు చేతులెత్తని సహాయం చేస్తారా ఆయన కోసం గిఫ్ట్ అని అడిగాను. నా సేన కోసం నా వంతు అని ఒక కమిటీ ఉంది, ఒక ఫండింగ్ ఉంది, మీకు తెలుసు కదా. దయచేసి గల్ఫ్ జనసేన వాళ్ళందరూ కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా మీ కంట్రిబ్యూషన్ ఈ పుట్టినరోజు లోపే పార్టీ అకౌంట్కి, నా సేన కోసం నా వంతుకి మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ఆయనకు మనందరం ఉన్నాము అన్న భరోసా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిమ్మల్ని ఎస్పెషల్లీ ఎందుకు అడుగుతున్నానంటే, ఆంధ్రప్రదేశ్లో నేనున్నాను, పనిచేస్తున్నాను, ఏదో కొంచెం గుర్తింపు వస్తే రేపు ఏదో పదవిస్తారు. అలాగే అన్నయ్యలు ఉన్నారు, అందరూ ఎమ్మెల్యేలుగా గెలిచారు, వాళ్ళకి బాధ్యతలు ఉన్నాయి. అలాగే స్టేట్లో పనిచేస్తున్న చాలామందికి వాళ్ళకి ఏదో ఒక సెల్ఫ్ ఎజెండా ఉండే ఉంటుంది. ఆయన కోసం నడుస్తున్నప్పటికీ కూడా ఇంటెన్షనల్గా మా పార్టీ అధికారంలోకి వస్తే మాకు ఈ లాభం జరుగుతుంది అనేటువంటి ఒక సెల్ఫ్ ఎజెండా ఉంటుంది. బట్ దేశం వచ్చి ఇండియా కన్నా కూడా ఎక్కువ కరెన్సీ వాల్యూ ఉన్నటువంటి కంట్రీలో మీరు సంపాదించుకుంటూ అయినా కూడా ఇంత కష్టపడి పార్టీని నిలబెట్టడానికి, పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడడానికి మీరు కష్టపడతారని మీరు నిస్వార్థంగా పనిచేస్తున్నారు. అక్కడ ఏ గవర్నమెంట్ వచ్చినా మీకు ఒరిగేది ఏమీ లేదు. ఇండియాలో ఏ పనైనా డబ్బులతో చేయించుకోవచ్చు, గవర్నమెంట్తో పనిలే. మీకు డబ్బులు ఉన్నాయి ఆల్రెడీ, ఇండియాతో కంపేర్ చేసుకుంటే మీరు ధనికులు. అయినా సరే ఒక వ్యక్తిని, ఒక పార్టీని నిలబెట్టడానికి మీరు అంతా కష్టపడుతూ ఉన్నారంటే నిజంగా మాకన్నా మీరు నిజమైన జన సైనికులు. మీరు కరుడుగట్టినటువంటి తీవ్రవాదులు అంటే జన సైనికులు. ఎక్కడి నుంచో మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడి నుంచి వివిధ కంట్రీస్ నుంచి ఇక్కడ గ్యాదర్ అయ్యి మీరందరూ ఇంత కష్టపడుతున్నారు అంటే నిజంగానే మీ అందరికీ పవన్ కళ్యాణ్ గారి తరపున, ఆంధ్ర రాష్ట్రం తరపున మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మీ కష్టాన్ని మా కోసం ఖర్చు చేస్తున్నాము.